Hi guys, this is Vishnu. ఈ వీడియోలో మనం MOTO G62 మొబైల్ అన్బాక్సింగ్ అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది కంప్లీట్గా చూద్దాం. ఇది మోటో G62 మొబైల్ అనమాట. ఈ మొబైల్లో మనకి కంప్లీట్గా అన్బాక్సింగ్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉందనేది కంప్లీట్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసుకున్నట్టయితే కవర్ ఒకటే ఉంది మనకి. లోపల మనకి ఈ కవర్ అయితే పక్కన పెట్టుకున్నట్టయితే లోపల మనకి డైరెక్ట్గా మొబైల్ అయితే ఇవ్వడం జరిగింది. మొబైల్ అయితే ఈ విధంగా వచ్చింది మనకి లోపల. నెక్స్ట్ మనకి మొబైల్ పక్కన పెట్టుకున్నట్టయితే లోపల మనకి అడాప్టర్ అయితే ఇవ్వడం జరిగింది. 30 వాట్ అడాప్టర్ అనమాట లోపల. నెక్స్ట్ సి టైప్ కేబుల్ అయితే ఉంది. ఇంకేం లేదు మనకి మొబైల్లో, మనకి బాక్స్లో ఇంకేం లేదు. గేమింగ్ పర్ఫార్మెన్స్ అండ్ దాని స్పెసిఫికేషన్స్ అనేవి కంప్లీట్గా ఈ వీడియోలో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ బాక్స్ని అయితే పక్కన పెట్టేసి మొబైల్ని చూద్దాం. ఈ మొబైల్ మనకి 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. దీంట్లో మనకి కెమెరా వచ్చేసరికి మనకి మిడిల్లో ఫ్రంట్ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. పంచువల్ కెమెరా మిడిల్లో ఇవ్వడం అయితే జరిగింది. మిగతా అంతా నార్మల్గానే ఉంటుంది. మొత్తం కింద మొబైల్ అయితే ఇలా చూడడానికి అయితే ఇలా ఉంటుంది. మనం బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు మొత్తం కంప్లీట్గా ఇది లాస్ట్ టైం మొబైల్స్ లాగానే ఉంది. మొత్తం మొబైల్స్ చేంజ్ అయితే ఏం లేదు. సేమ్ లాస్ట్ టైం ఇచ్చిన మొబైల్స్ లానే ఉంది. ఖచ్చితంగా ఇదైతే మోటో వాళ్ళు అయితే చేంజ్ చేసుకోవాలంటే నేనైతే అనుకుంటున్నాను. సేమ్ టు సేమ్ పాత మొబైల్స్ మనకి 42, 52 అండ్ 82 మొబైల్స్ లాగానే ఈ మొబైల్ కూడా ఉంది. సేమ్ 10,000 రేంజ్లో మనకి 30,000 రేంజ్లో ఉన్న మొబైల్ ఫీచర్స్ మాత్రం ఆ డిజైన్ అయితే అలాగే ఇవ్వడం అనేది కొంచెం బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. సేమ్ కొంచెం చేంజ్ చేసి కొంచెం అప్గ్రేడెడ్గా ఉంటే బెటర్ అని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది అనేది ఒకసారి కామెంట్లో చెప్పండి. డిస్ప్లేకి వచ్చేసరికి నెక్స్ట్ మనకి 120 హెర్ట్జ్ డిస్ప్లే అయితే వస్తుంది. డిస్ప్లే అయితే కొంచెం బెటర్ అనే చెప్పుకోవచ్చు. మనకి రెజల్యూషన్ అయితే బాగానే ఉంది, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇదైతే యూజ్ చేసుకోవచ్చు. మనకి కొంచెం ఈ రేంజ్లో మనకి బెటర్ డిస్ప్లే అని అయితే చెప్పుకోవచ్చు. చూడడానికి అయితే పిక్సెల్స్ అయితే బాగానే ఉన్నాయి. చూడడానికి 6.5 ఇంచ్ డిస్ప్లేలో మనకి 120 హెర్ట్జ్ డిస్ప్లేలో మనకి ఈ బెటర్ ఈ రేంజ్లో మనకి బెటర్ అని అయితే చెప్పుకోవచ్చు మనం ఈ మొబైల్. నెక్స్ట్ మనకి చూసుకున్నట్టయితే దీని కెమెరా చూసుకోవచ్చు. మనకి బ్యాక్ సైడ్ 52 అండ్ 8 కెమెరా అనేది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. ఈ రేంజ్లో మనకి మొబైల్ కెమెరా అయితే పర్ఫార్మెన్స్ అయితే బెటర్గా ఉందని అయితే చెప్పుకోవచ్చు. మనకి ఒకసారి శాంపుల్ ఫొటోస్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ ఫొటోస్లో మనకి కలర్ కానీ కాంట్రాస్ట్ కానీ కొంచెం బెటర్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మోటోలో మనకి కెమెరా ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం అయితే మనదే తప్పని చెప్పుకోవచ్చు. కొంచెం పర్వాలేదు. ఈ మొబైల్స్ కెమెరా అయితే మనం రీజనబుల్గానే ఉంది. ఈ ప్రైస్కి మాత్రం మనం ఈ కెమెరాని బెటర్గానే ఉందని అయితే నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది ఒకసారి కామెంట్ రూపంలో మనకు తెలియజేయండి. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది మాత్రం మెయిన్గా మనకి పర్ఫార్మెన్స్ అనేది. మనకి ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 480+ అయితే ఇవ్వడం జరిగింది. ఈ చిప్ అయితే కొంచెం వరస్ట్ చిప్ అని అయితే చెప్పుకోవచ్చు. డైరెక్ట్గా చెప్తున్నాను నేను, ఇది వరస్ట్ చిప్ అని. ఎందుకంటే మనకి పబ్జీ ఆడుతున్నప్పుడు కొంచెం ల్యాగ్ అవ్వడం కానీ కొంచెం స్లోగా అవ్వడం, ఇంతకుముందు ఉన్నంత ఫాస్ట్గా అయితే ఉండదు. మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్లో అయితే కొంచెం బ్యాడ్ అనేది చెప్పుకోవచ్చు. ఈ మోటో మొబైల్లో మాత్రం ఈ చిప్స్ అనేది చేంజ్ చేస్తే బెటర్ అని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది అనేది ఒకసారి కామెంట్లో చెప్పండి. ఈ మొబైల్ మనకి గేమ్ ఆడుతున్నప్పుడు కొంచెం స్లో అవ్వడం కానీ కొంచెం ల్యాగ్ అవుతున్నట్టు అయితే అనిపిస్తుంటుంది. మనకి పబ్జీలో ఎక్కువ మనకి పిక్సెల్స్ కొంచెం హై రేంజ్ హెచ్డీలో పెట్టుకొని ఆడుకోవడానికి రాదు. అట్లా కాకుండా మనకి స్లో అవ్వడం జరుగుతుంది, కొంచెం ల్యాగ్ అవుతుంది. ఇట్లాంటి బగ్స్ అయితే ఉండడం జరుగుతుంది ఈ చిప్ వల్ల. మనకి 480 చిప్ అనేది ఈ ప్రైస్ రేంజ్లో మనకి వేరే మొబైల్స్లలో మంచి ప్రాసెసర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మోటో వాళ్ళు దీన్ని అప్గ్రేడ్ చేసుకోవాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి బ్యాటరీ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే మనకి మోటో మొబైల్స్ అయితే కంపల్సరీ మనకి బ్యాటరీ పర్ఫార్మెన్స్ మంచిగా వస్తాయని అందరికైతే తెలుసు. ఇది మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. మనకి 30 వాట్ అడాప్టర్తో వస్తుంది. మనకి ఇది కంప్లీట్ ఛార్జ్ అవ్వడానికి మనకి 50 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఈ ఛార్జింగ్ అనేది మనకి 5000 mAh బ్యాటరీ పవర్ ఉన్నా సరే ఎక్కువసేపు అయితే రావడం జరుగుతుంది. మన మోటో మొబైల్స్ కాబట్టి అట్లా ఎక్కువసేపు రావడం అయితే జరుగుతాయని అందరికీ తెలుసు. మెయిన్గా చూసుకుంటున్నట్టయితే ఈ మొబైల్ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి అరౌండ్ 15,000లో వస్తుందని అయితే మనకైతే అప్డేట్స్లో మనకి లీక్స్లో అయితే తెలియడం జరిగింది. ఇది మనకి జూలై 29th మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ మొబైల్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో మనకి అవైలబిలిటీలో ఉంటుంది. మనం కావాలనుకుంటే ఈ ప్రైస్ రేంజ్లో మనకి మొబైల్ అయితే బెటర్ ఆప్షన్ అయితే నేనైతే చెప్పగలుగుతున్నాను. మనకి పర్ఫార్మెన్స్ ఇంకొంచెం బెటర్గా ఇస్తే బెటర్గా ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఇది guys ఇవాళ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.